సారీ, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు అని అంటే డిపార్ట్మెంట్లు తన పైన ఫోక్సో తీసుకునేటప్పటికి కూడా కొంత ప్రాథమిక సమాచారం మేరకే జరిగి ఉంటుంది. దాంతో భాగంగా ఏమిటంటే తను ఒక హోమ్ మినిస్టర్ కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ తొందరపడి ఏదైనా నిర్ణయం అంటే ఇప్పుడు తను ఒక హై ప్రొఫైల్ కేసులో ఉన్నారు కాబట్టి సిట్ వేయాల్సి వచ్చింది. మీ దగ్గరనే మళ్ళీ వస్తాను, ఒకసారి హైకోర్టులో విచారణ కూడా జరుగుతుంది. కంప్లీట్ మనోజ్, నాకు కంప్లీట్ చేసినాక నువ్వు మళ్ళీ తీసుకో. నేనేమంటున్నంటే ఇక్కడ నిజంగానే ఏదైనా జరగకూడదు జరిగి ఉంటే ఇప్పుడు ఒకవేళ దాని తర్వాత జరిగేదానికి అసత్యము సత్యమైన, సత్యము అసత్యమైన ఇది మనం అంతా తేరుకునే వరకు ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది సమాజంలోకి. కాబట్టి దానికి అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారని అడుగుతున్నా. రెండో విషయం, ఆ అమ్మాయి ఫోటోలు ఓపెన్ గా మొత్తం అంతా బిఆర్ఎస్ బ్యాచ్ కు సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా పెట్టినారు ఓపెన్ గా, ఎక్కడ కూడా బ్లర్ కూడా చేయాల. సో మరి అలాంటప్పుడు మరి వాళ్ళకి ఏ నైతికత బాధ్యత ఉందంత అనుకుందాము. ఒక అమ్మాయి బ్లేమ్ చేసే ముందు, ఒక అమ్మాయి యొక్క లైఫ్ ని సమాజం ముందు పెట్టే ముందు తన పేరెంట్స్ గానీ తనని గానీ ఏ రకంగా పెడతారు అట్లాగని అడుగుతున్నాను నేను. ఆ మాత్రం సోయిసప్ లేదా కేటీఆర్ ట్రైనింగ్ లో ఏం నడుస్తుందని అడుగుతున్నాను. సో నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయట్లేదు. ఇక్కడ అందరి మీద కేసులు పెట్టండి. మైనర్ అమ్మాయి ఫోటోలు లీక్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో బాధ్యులు చేయాల్సిందే. చట్టం అదే చెప్తోంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా అదే చెప్తూ ఉన్నాయి. బట్ సిట్ వేయడానికి కారణం మాత్రం ఒక హై ప్రొఫైల్ కేసు అనేది మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు, అంతేనా? ఇప్పుడు మీరు వినాలి పూర్తిగా నేను చెప్పేది. మీరు వన్ సైడ్ లో చెప్పొద్దు అంటున్నాను నేను. హై ప్రొఫైల్ కు ఒకటైతే, రెండవది ఏంటంటే జరిగినటువంటి దాంట్లో కొంత కాన్స్పరీ కనబడుతుంది కాబట్టి దీనిని ఒక సిట్ వేసినప్పుడు సిన్సియర్ గా ఆ జాబ్ వర్క్ అన్నది సక్సెస్ గా రిజల్ట్ బయటకు వస్తుందన్న ఉద్దేశంతోనే సిట్ చేస్తారు తప్ప టైం పాస్ కోసం సిట్ అయ్యారు, ఎవరినో ప్రొటెక్ట్ చేయడం కోసం సిట్ అయ్యారు అన్నది గుర్తుంచుకోవాలని తెలియజేస్తారు.